రైట్ అదర్స్ న్యూస్ చూసేటోళ్ళు అందరు రెడీగా ఉన్నట్టే కదా. ఇక మరి ఆలస్యం ఎందుకు, జల్దిగా హెడ్లైన్స్ ఏందో చూసేయండి. అటు ఇంకా వార్తలేందో ఒకటి అరుచుకొని వద్దాం. టమాటాల సేఫ్టీకి గమ్మత్తుగా బౌన్సర్స్ వారేమని అంటున్నారు వీడియోస్ చూసిన సోషల్ మీడియా వ్యూవర్స్. కళ్ళకు గంతలతో చదువు, ఇంటి పనులు చూస్తే మస్తు మెచ్చుకుంటారు ఈ చిన్నారి అద్భుత విన్యాసాలు. మన దగ్గరనే మస్తుగా నడుస్తున్నాయి ఈ బీర్ల అమ్మకాలు. జర చూసి దాగుండ్రో మందు బాబులు. సీఎం సార్ ని గద్దెదించడానికి చేస్తున్నారు ఓ ఇద్దరు లీడర్లు పోరాటం. ఏందో ఏమో ఈ రాజకీయం అని పరేషాన్ అవుతున్నారు ముచ్చటిన జనం. లీడర్లు రోడ్ల మీదకి వస్తే అవుతున్నది మస్తుగా ట్రాఫిక్ జామ్. జనాల గురించి కూడా పారి ఆలోచన చేయకపోతే ఏం లాభం. మార్కెట్ల మండిపోతున్నాయి కూరగాయల ధరలు. ఇక మాకు పూటెట్లు వెళ్తుందో అని అడుగుతుర్రు సామాన్య ప్రజలు. ఇప్పుడు నేను చెప్పే ముచ్చట రాజకీయ ముచ్చట కాదు. అయినా మనం రాజకీయ ముచ్చట ఇప్పుడు చెప్పుకోం కదా. గా ముచ్చట మీ అందరికి బాగా ఎరికే. ఇప్పుడు మన దగ్గర ఒకటి మస్తు ట్రెండింగ్ లో నడుస్తుంది. తక్కువ టైంలోనే మస్తు ఫేమస్ అయింది పో. నాకు తెలిసి ఇప్పుడు గది తెలియనోళ్ళు ఎవ్వరుండరు. గదేందంటే టమాటా. ఇప్పుడు ఈ టమాటాకు ఎంత డిమాండ్ ఉన్నదంటే చెప్పలేని తీరుగున్నది. గదేందో నేను చెప్పుడు కాదు కానీ మీరు చూడుర్రి. అటెంక అసలు ముచ్చట ఏందో మాట్లాడుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఏమైనా ట్రెండింగ్ గా నడుస్తున్నదంటే అది గీ టమాటాలే. మార్కెట్ లో ఇప్పుడు గీ టమాటాలకు మస్తు డిమాండ్ ఉన్నది. మళ్ళా టమాటాలు గా తీరుగా పిరవ ఉండేసరికి పబ్లిక్ మస్తు తిప్పలైతాంది, అమ్మేటోళ్లకు మంచి లాభం అవుతుంది అన్నట్టు. మొన్న మీకు ముచ్చట చెప్పినాం యాదుకున్నదానుల్లా. గక్కడెక్కడో టమాటాలు చాలా పిరమున్నాయని ఇక ఇట్లా కొనుడు కాదని చక్కగా దొంగతనం చేస్తే పని అయిపోతుందని అనుకున్నారో ఏమో గాని మొత్తానికి 1 కిలోనో 2 కిలోనో కాదుల్లా, మొత్తం తోటకు తోటనే దొంగతనం చేసిళ్ళు ముక్కు ముఖం తెలవని ఓ దొంగ బాబులు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంది అంటే టమాటాలకు ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్నదని, గట్లనే మళ్ళీ ఎవరైనా దొంగతనం చేస్తారని అనుకున్నాడో ఏమో గాని ఇగో ఇక్కడ ఓ సావుకారి టమాటాల కోసమని 2 బౌన్సర్లను పెట్టుకున్నాడు. కానీ అక్కడ అసలు ముచ్చట ఏందంటే టమాటాలకు ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్నదని, కొనేటప్పుడు ఎవ్వరు వాటి కోసం లొల్లి పెట్టుకోవద్దని వారణాసిలోని లంక ప్రాంతంలో అజయ్ అనే ఓ కూరగాయలు అమ్మే అన్న ఇట్లా ఆలోచన చేసిండంట. జరో రకంగా మంచి ఆలోచననే చేసిండని అంటున్నారు ముచ్చటిన్న నెటిజన్లు. ఇక గా ముచ్చటంతా గట్లుంటే ఇగో గీడ చూడుర్రి. గీ అన్న ఆలోచనకు గట్లనే చేసిన ఉపాయంకు అన్నకు సలాం చేయాలి. అన్నకు ఓ ఫోన్ దుకాణం ఉన్నది అన్నట్టు. ఇక దొరికిందే సందానుకున్నాడో ఏమో గాని ఎప్పుడు పెట్టినట్టే ఫోన్లు కొననీకి ఓ ఆఫర్ పెట్టిండు. కానీ ఇప్పుడు అన్న పెట్టిన ఆఫర్ ఏందంటే ఓ స్మార్ట్ ఫోన్ కొంటే 2 కిలోల టమాటాలు ఫ్రీ. మంచిగున్నదిగా అనుల్లగి ఉపాయం. గట్ల పెట్టంగానే కస్టమర్లు ఆ దుకాణానికి క్యూ కడతాన్రంట. ఇప్పుడు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న టమాటాలను బహుమతి కింద ఇచ్చి మంచి లాభం వచ్చే పని చేస్తాడని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఏందో ఏమో పో, ఇవాళ రేపు మనుషుల ఆలోచనలు గట్లనే వాళ్ళు చేసే గమ్మత్తు ఉపాయాలు చూస్తుంటే భలే పరేషాన్ అనిపిస్తున్నది. గట్ల నడుస్తుంది ఇప్పుడు మన దగ్గర జవానా. మొత్తానికి ఇప్పుడు టమాటాల ట్రెండ్ నడుస్తుంది అన్నట్టు. రైట్, మనం అదర్స్ న్యూస్ లా టాలెంట్ కి సంబంధించిన వార్తలు చెప్పుకోక చాలా రోజులు అవుతుంది కదా. గందుకోసమే ఇవాళ మీ కొరకు ఓ మంచి వార్త పట్టుకొచ్చిన. అడుగుడు యాది మర్చిన. మొన్న ఓ చిన్నపిల్ల గురించి చెప్పినాం యాదుకున్నదా అనులా. ఒక చిన్నపిల్ల కండ్లకు గంతలు కట్టుకొని స్కేటింగ్ చేసుడు, గట్లనే రంగులు రంగులున్న క్యూబ్ను గలుపుడు. ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చట కూడా అచ్చమస ఉంటుందే. కానీ ఈ షెల్లె గురించి మనం ఇంకా కొద్దిసేపు మాట్లాడుకోవాల్సిందే. ఆలస్యం చేయకుండా ముచ్చట ఏందో షాల్ చేయండి. ఇవాళ మనం చెప్పుకోబోయేగా టాలెంట్ ముచ్చట ఏందంటే ఇక్కడ కనబడే షెల్లె పేరు సౌమ్య. షెల్లె ఉండేది ఒడిశా దగ్గరంట.
అగో చెల్లె కండ్లకు గంతలు కట్టుకొని లెమన్ టీ చేసుడే కాకుండా గట్లనే సక్కగా పోయి వాళ్ళ తండ్రికి ఇస్తున్నది. అరే గిదేంద్రా అని పరేషాన్ కాకుండ్రి, ఇంకా మనం చెల్లె గురించి చెప్పుకోవాల్సిన ముచ్చట శానా ఉన్నది. ఇప్పుడు మనం రెండు కళ్ళు సక్కగున్నా కూడా కొన్ని రాయనీకి, కొన్ని చూడనీకి, కొన్ని సాహసాలు చేయనీకి శానా తిప్పల పడతాం. కానీ ఇక్కడ చెల్లె కండ్లు ఉండి కూడా నేను కండ్లకు గంతలు కట్టుకొని అన్ని చేస్తాని మస్తు హుషారుగా ఆడుతున్నది. గట్లనే చూడకుండా రాస్తది. పైసల నోట్లు చేతికిస్తే తాకి అది ఎన్ని రూపాయల లోటు అనేది కూడా చెప్తది అన్నట్టు. అయితే ఇక్కడ చెల్లె చదివేది 3వ క్లాస్ గాని తెలివితేటలు మాత్రం 10వ క్లాసు పిల్లగాళ్ళకు ఉన్నట్టు ఉన్నదంట. చెల్లెకు గింత చిన్న వయసులోనే గంత పెద్ద టాలెంట్ ఉన్నది అని వాళ్ళ అవ్వయ్య మస్తు ఖుషైతున్నారు. గట్లనే మంచి చెడు చూసుకుంటున్నారు. ఇక సౌమ్య టాలెంట్ చూసినోళ్ళంతా మెచ్చుకునుడే గాక పెద్ద పెద్దోళ్ళు చాలా రకాల బహుమతులు కూడా ఇచ్చిండ్రు. ఇక చూసినారు కదా సౌమ్య టాలెంట్ ఏ తీరుగున్నదో. చిన్న వయసులోనే ఇంత మంచి టాలెంట్ ఉన్నదంటే రేపు గీ షెల్ల సమాజం కోసం ఏమైనా మంచి పని చేయొచ్చని గందుకోసం మనం అందరం సౌమ్యకు చేతనైనంత ప్రోత్సాహం అందియాలని అంటారు వీడియో చూసిన ఇంటర్నెట్ వీవర్స్. ఇప్పుడు గా బిరేక ముందు ఏం చెప్తాముల్లా, ఏమున్నది ఏమైనా ఒక్క మంచి వార్త చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చట ఇక మంచా చెడా మీరే ఆలోచన చేసి చెప్పాలి. ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఇప్పుడు నడిచే కాలం అట్లా ఉన్నది ఇట్లా ఉన్నది. ఎండాకాలంలో ఎండలు, అటెంక జరింత చల్లబడ్డాక వానలు. ఇప్పుడు గిదే ముచ్చట మీద మస్తు పరేషాన్ అవుతారు మన దగ్గర జనాలు. అగో మళ్ళా వాన గురించో లేకపోతే ఎండ గురించో చెప్తా అని ఆలోచన చేస్తున్నారులే. గా ముచ్చట నిన్నటిది గాని ఇవాళ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఇంకోటి ఉన్నది. గదేందో మా అన్న వివరంగా చెప్తాడు నుండ్రి. అబ్బాబా ఏం తాగుతున్నారు పోండ్రి. అరే మొన్నటిదాకా ఏమో ఎండాకాలం అని అట్లా బాటిల్ రేపిండ్రు, ఇక ఇప్పుడు వానకాలం అని అట్లా చిన్నగా బాటిల్ లేపుతున్నారు. అగో ఇంకా మా ముచ్చట సమస్య అన్నట్టున్నది కదా. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇగో ఇప్పుడు మన తెలంగాణలో అప్పుడింత వాడే వానలకు గట్టనే కొద్దిసేపు కొట్టేకి ఎండలకు మన మందుబాబులకి ఏమనిపిస్తున్నదో ఏమో కానీ బాటిల్ బీరు తాగుతున్నారు పోండ్రి. గట్టనే జరిగినంతసేపు పాన నిమ్మలం కూడా చేసుకుంటున్నారు మరే. ఏం తాగుడో ఏమరా నాయన, చిన్న పొరాలకి వెళ్ళి చాలు చేస్తే ముసలోళ్ళ దాకా ఒకటే తాగుడు. మళ్ళీ ఇంట్లో ఎక్కువ అందరు తాగేది బీరేనట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక 18 ఏళ్ళ నుండి మొదలు పెడితే 23 ఏళ్ళే మస్తు తాగుతున్నారట ఈ బీర్రు. ఈ ముచ్చట మరే మేము చెప్తలేము, మందమ్మే పెద్ద సార్లే చెప్తున్నారు. ఇక ఈ పోయిన 2 ఏళ్ళనే 7 కోట్ల మంది అమ్ముడుపోయిందంట మన తాన. అయినా అంటే అనదు కానీ మునుపు చూసుకుంటే ఇంత మందు తాగాలంటే అవగలైన 2 బీర్ సీజన్లు తాగాలంటే ఊరు నుండి దూరంలో ఉన్న ఓ టౌన్కు పోయి కొనుక్కొని తాగేది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఊళ్ళోనే 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయా. ముందుకెళ్ళి చూస్తేనేమో కిరాణా షాపు, వెనుక పోయి చూస్తే మందు దుకున్నాము. అట్లున్నది మందు అమ్మేటోళ్ళ ఉపాయం. మొత్తానికి ఇప్పుడు బీర్ల అమ్మకంలో మన తెలంగాణనే ఫస్ట్ ప్లేస్ అంట పోండ్రి. మందు బాబులు సర్కారుకు పైగా మంచిగా వేస్తున్నారు అని జర చూసుకొని తాగుంటారు. మరి అసలే రోజులు మంచిగా లేవు ఇవాళ రేపు. రాజకీయ ముచ్చట. ఇవాళ మన రాజకీయ ముచ్చట ఏందంటే మేం పదవి కోసం పనిచేస్తలేం, మేం మా అవసరాల కోసము పనిచేస్తలేం, మా కోసం అంతకన్నా పని చేస్తలేం. ఓ పెద్ద మనిషి ఉన్నాడు మన సర్కార్లా, గా పెద్ద మనిషిని మేం గద్దె దించే వరకు మా పోరాటం ఆగదని ఓ లీడర్ అంటాడు. మరి గా పెద్ద మనిషి ఎవ్వలు, అసలుగా గద్దె దించుదామని అన్నగా లీడర్ ఎవ్వలు, అసలు ఇక్కడ వార్త ఏంది? ఆలస్యం చేయకుండా వార్త ఏందో చూద్దాం పాండ్రి. ఇక్కడగా సార్ ఎవ్వాలంటే మొన్ననే చేతి గుర్తు పార్టీల చేరికైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు. ముందుగాలైతే సార్ మాటలు వినుండ్రి, అయితే ఇంకా అస్సలు ముచ్చటేందో మాట్లాడుకుందాం. రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఖమ్మంలో నేను నాతో పాటు ఉండే ముఖ్య నాయకులను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సంగతి మీ అందరికీ తెలిసింది. అదే టైంలో భట్టి గారు కూడా సుదీర్ఘంగా పాదయాత్ర ఆ సమావేశంలోనే ఆ పబ్లిక్ మీటింగ్లోనే వారు కూడా తదుపరి జిల్లా రాజకీయాలు ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనే అంశంలో ఈ గడిచిన 5-6 రోజుల్లో భట్టి గారు కూడా మండు టెండలో బాగా నచ్చి ఉండటం వల్ల వారు కూడా మా గ్యాప్ వచ్చి అంటే మాట్లాడటం కుదరలేదు మా ఇద్దరు. ఆగో గదన్నట్టు ముచ్చట. ఇక మొన్న పార్టీల చేరికైన సంధి చేతి గుర్తు పార్టీలో ఉన్న పెద్ద లీడర్లా అందరిని కలిసిండు పొంగులేటి సారు. కానీ బట్టి సారుని కలవనికే టైం సరిపోతలేదంట.
జనరల్ డిస్కషన్ డిస్ట్రిక్ట్ స్టేట్లో పొజిషన్ ఏంటి అనే అంశాలు చర్చించాలి. అంటే మా అందరి ఆలోచన ఆశయం ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో తెలంగాణ ప్రజలు దాన్ని నెరవేర్చే దాంట్లోనే ఏ సమావేశం ఎవరు ఎక్కడ కూర్చున్నా అదే ఉంటుంది తప్ప ఏజెండా ఇంకా వ్యక్తిగతమైన ఏజెండాలు బట్టి గారికి కానీ నాకు కానీ కాంగ్రెస్లో ఉన్న పెద్ద నాయకులు ఎవరికి కానీ ఉంటుంది అని నేనైతే అనుకోవట్లేదు. అదే చర్చ కూడా జరిగింది. రైట్, అదన్నట్టు అసలు ముచ్చట. ఇక ఇప్పుడు పొంగులేటి సారు ఎవ్వలను పిలిచినా ఎవ్వలను కలిసినా ఒక్కటే ముచ్చట, ఒక్కటే మాట. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయి, మనం ఏం చేస్తే మంచిగా ఉంటదని ఆలోచన చేస్తున్నారంట. ఇక మొత్తానికి సీఎం కేసీఆర్ ను గద్దెదించే పనిలో ఉన్నట్టే అనిపిస్తున్నది పోండ్రి అని అంటున్నారు సారు మాటలిన్న పబ్లిక్. అబ్బా, మా డైరెక్టర్ సార్కి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా సారు గిదే వార్త చెప్పమంటాడు. నేను చెప్పిన ఆడికి సారు గీ ముచ్చట ఎవ్వరు పట్టించుకోరు ఎందుకు అని. లేదమ్మా గట్లెట్లంటావు, మనం చెప్పే వార్తలో ఇంత న్యాయం ఉండాలి, గట్లనే గా వార్త జనాలకు ఇంత అక్కెరకు రావాలి. అవు మా సారన్న ముచ్చట కూడా వాస్తవమే కదా. అయితే ఇప్పుడు గా వార్త ఏందంటే పట్నంలో ట్రాఫిక్ ఎందుకైతుంది, అసలు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది? ఒక్క నిమిషం ఆగుండ్రి, ఈ ముచ్చట మొన్ననే కదా మనం చెప్పుకున్నాం. అయితే ఇవాళ గదే ట్రాఫిక్ గురించి మనం ఇంకో ముచ్చట మాట్లాడుకోవాలి. చలో గా ముచ్చట ఓ పరిహరించుకొని వద్దాం పాండ్రి. అబాబాబా, ఇక మన పట్నంలో ట్రాఫిక్ గురించి అయితే ఇక ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పుకోవాలి. అవు ఎందుకంటారు, ఇగో ఇప్పుడు మన పట్నంలో మేము అది చేసినాం ఇది చేసినాం అని ఇక తెల్లారులైతే మన లీడర్లు ఏదో ఒకటి చెప్తాలే అని పట్నంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ను మాత్రం ఎవరు ఆపలేకపోతున్నారు. అవు మరి ట్రాఫిక్ జామ్ ఎందుకైతే గీతీరు కానీ ఆలోచన చేస్తున్నారులే. ఇక రోజు రోజు జనాభా పెరుగుతున్నారు, ఇటు దిక్కు బండ్లు పెరుగుతున్నాయి. ఏ ఇంట్లో చూసినా 4-5 బండ్లు ఎక్కువనే ఉంటాయి. ఇక అందుకోసమే మరి గీతీగా ట్రాఫిక్ అవుతుందని అంటారులే. ఇక మనకి ఇట్లా రోడ్ల మీద గీతిగా ట్రాఫిక్ కానీ ఇంకోటి ముచ్చట ఏంటంటే ఇక ఇప్పుడు మన దగ్గర తెల్లారులేస్తే ఇగో ఇటు ఎమ్మెల్సీ అయినా అటు ఎమ్మెల్యే అయినా మంత్రులైనా ఇంకెవరైనా ఇక ఆఖరిగా మన సీఎం సార్ రోడ్డు మీదకి వచ్చిందంటే కథం. ఇక కాన్వాయ్ల కోసము గట్లనే వాళ్ళు జల్దీ పోని కోసము పబ్లిక్ మస్తు తిప్పలు పడిపోతున్నారు. ఇక గట్లనే రోడ్ల మీద ఇలాగా సార్లు పోతాలని చెప్పేసి ట్రాఫిక్ ఎక్కడికక్కడ కాపితే అవగా బండ నడుమ ఆంబులెన్స్లు కూడా చాలా అయిపోయినాయట. అవో ఆంబులెన్స్ అంటే ఇక లోపల ఎవరికొకలకు ఆపతి ఉంటది. ఇక మనకు అట్లా ఆపితే ఏంది పరిస్థితి? ఇవాళ రేపు ట్రాఫిక్ జామ్ అనగానే పబ్లిక్ పరిశాన్ ఏమో కానీ లీడర్లు బయటకు వస్తేనే మస్తు పరిశాన్ అవుతున్నారు మన దగ్గర ముచ్చడిన పబ్లిక్. ఇన్నారుల ముచ్చట ఏ తిరుగు ఉన్నదో ఇక మన పట్నంలో ట్రాఫిక్ దానికి పబ్లిక్ కారణం కాదు, గట్లనే పెరిగిన బండ్లు కూడా కారణం కాదు. ఇక ఏదేమైనా మన లీడర్ల కారణం అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఓ లీడర్లు జరాగి ముచ్చట మీద ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఒక భారీ బయటకు వచ్చిండ్రంటే మాకు నిమ్మలం కావాలి కానీ మీరు వస్తేనే మాకు ఈసారి భయం అవుతుందని అంటున్నారు నెటిజన్లు. ఇక ఇప్పుడు ఆఖరి వార్తలో ఏం చెప్తాముల్లా, ఏమున్నది? ఏమైనా ఒక్క మంచి వార్త చెప్పుకుంటాంగా. ఇప్పుడు ఈ వార్త ఉన్నోళ్లకు మంచి ముచ్చట, లేనోళ్లకు జరింత బాధైన ముచ్చటనే. అగో మళ్ళీ గిదేమైనా కొత్త ముచ్చటనా అని ఆలోచన చేయకుండ్రి. మునుపు మనం చెప్పుకున్న ముచ్చటనే, కానీ గిది మనం మళ్ళోపారి చెప్పుకోవాలి. దీని వెనుక ఇంత మతలబ్ కూడా ఉన్నది. ముందుగాలైతే గి ముచ్చటినుండ్రి. ఇప్పుడున్న మార్కెట్ల ఇటు కూరగాయల రేట్లు చూసినా అటు వారానికి ఒక్కసారి తినే చికెన్ చూసుకున్నా రేట్లు ఆకాశానికి అందినట్టు అందుతాన్నాయి. ఇక గిట్ల అయ్యేసరికి పబ్లిక్ కనీసం పచ్చి పులుసు చేసుకొని బుక్కెడు బువ్వ తిందామంటే కూడా పానందరిత్తలేదు. ఇక అందరి పరిస్థితి ఎట్లున్నదో ఏందో తెలియదు గాని బతుకు తెరువు కానీ పట్నంకి వచ్చిన పబ్లిక్ అయితే మస్తు తిప్పలైతాంది. కూరగాయలు చూసుకున్నా అటు ఇంత చికెన్ కూర చూసుకున్నా రేట్లు మస్తు పిరమున్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే హే ఎట్లనో అట్లా పూట వెళ్తే సాలని అనుకొని ఇంత తొక్కు లేకపోతే చింతపండు పులుసు చేసుకొని తిన్నామని అనుకుంటే అటు కారం రేట్లు ఇటు పప్పులు ఉప్పులు ఆఖరికి పోపు దినుసుల రేట్లు కూడా మస్తు పిరమైనాయి. ఏందో ఏమో ఈ అడ్డమైన కాలం చేయబట్టి సామాన్య పబ్లిక్ మస్తు తిప్పలు పడతాండ్రు.
మరేమని అంటున్నారు వీడియో చూసిన సోషల్ మీడియా వ్యూవర్స్. కళ్ళకు గంతలతో చదువు ఇంటి పనులు చూస్తే మస్తు మెచ్చుకుంటారు ఈ చిన్నారి అద్భుత విన్యాసాలు. మన దగ్గరనే మస్తుగా నడుస్తున్నాయి ఈ బీర్ల అమ్మకాలు. జర చూసి దాగుండ్రో మందు బాబులు. సీఎం సార్ ని గద్దెదించడానికి చేస్తున్నారు ఓ ఇద్దరు లీడర్లు పోరాటం. ఏందో ఏమో ఈ రాజకీయం అని పరేషాన్ అవుతున్నారు ముచ్చటిన జనం. లీడర్లు రోడ్ల మీదకి వస్తే అవుతున్నది మస్తుగా ట్రాఫిక్ జామ్. జనాల గురించి కూడా పారి ఆలోచన చేయకపోతే ఏం లాభం. మార్కెట్ల మండిపోతున్నాయి కూరగాయల ధరలు. ఇక మాకు పూటెట్లు వెళ్తుందో అని అడుగుతుర్రు సామాన్య ప్రజలు. ఎట్లున్నాయి అంటే మన అదర్స్ న్యూస్ ముచ్చట్లు మంచిగున్నాయిలే. చలో రేపటి వార్తలల్లా మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.